వాళ్ళు దుర్గా ఆస్తులు వేలం వేస్తున్నప్పుడు ఏ కులం కోసం అయితే పోరాడాడో ఆ కులస్తుల దగ్గరికి వాళ్ళ బంధువుల దగ్గరికి షూరిటీ కోసం వెళ్తే ఏ ఒక్కడూ ముందుకు రాలేదు. దుర్గ కుటుంబం రోడ్డును పడుతుందని తెలిసి ఒక్కడొచ్చి నిలబడ్డాడు. అవసరానికి కులం కలిసి రాకపోయినా స్నేహం సంతకం పెట్టింది. ఇందులో 5 లక్షలున్నాయి. నీకు ఉపయోగపడతాయి ఉంచరా. ఇక నేను అప్పు చేయనురా. నీకు అందరూ అప్పుగా ఇచ్చుంటారు. నేను మాత్రం నువ్వు బాగుపడాలని ఇస్తున్నాను. నేను సంతకం పెట్టినట్టు మీ వాళ్ళకి చెప్పకరా. మీ వాళ్ళు ఒప్పుకోరు. బూరి, నువ్వు డబ్బిచ్చినట్టు మీ వాళ్ళకి చెప్పకరా, వాళ్ళు ఒప్పుకోరు. రే బూరి, ఇప్పుడు నా పరిస్థితి బానే ఉందిరా. ఈ 50 లక్షలు ఉంచు. నేను నీకు ఇచ్చింది ఫ్రెండ్షిప్ రా. నేను అదే అడుగుతాను. దాన్ని తీసుకెళ్ళిపో. వీళ్ళ కథలో గొప్పతనం ఏంటంటే కులాన్ని మించిన స్నేహం. చేసిన సాయం ఎవరికి చెప్పకపోవడం, పొందిన సాయం మర్చిపోకపోవడం.